మేమంతా సిద్ధం 6వ రోజు బస్ యాత్ర వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు తర్వాత ప్రస్తుతం మదనపల్లె చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడే బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇక్కడ ప్రసంగించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. జననేతపై ప్రజాభిమానం ముందు సూర్యుడు కూడా చిన్నబోయాడు అన్నట్టుగా మండు టెండలో కూడా ప్రజలు రహదారుల్లోకి వస్తూ ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తమ మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము కూడా సిద్ధం, మిమ్మల్ని సీఎం చేయడానికి అంటూ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి, ఆయన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తూ వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయనకి తెలపడానికి, వారి మాటల్లో తెలిపే అవకాశం కోసం ఆయన చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అవ్వచ్చు, ఆయన చూడడానికి అవ్వచ్చు, విశేష సంఖ్యలో మండు టెండలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మదనపల్లి చేరుకుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇక్కడే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతూ ఉన్నారు. 6వ రోజు మేమంతా సిద్ధం సభ జరగబోతోంది. ఇవాళ చూసుకుంటే కనుక చీకటి మునిపల్లి నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు, ఆ తర్వాత ప్రస్తుతం మదనపల్లె చేరుకుంది. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. రోజు ఏదైనా, యాత్ర ఏదైనా జనం మాత్రం ఇదే రీతిన కనబడే దృశ్యాలు మనం చాలా ఏళ్ల నుంచి కూడా చూస్తూ ఉంటాం. అప్పటి ఓదార్పు యాత్ర నుంచి ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర వరకు విశేష సంఖ్యలో ప్రజలు ఎండని సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి అభివాదం తెలుపుతూ ముందుకు కదులుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేమంతా సిద్ధం అని తెలియజేస్తూ ఉన్నారు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి
క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఒకవైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం. జననేతపై ప్రజాభిమానం ముందు సూర్యుడు కూడా చిన్నబోయాడు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మేమంతా సిద్ధమంటూ జగన్ వెంట లక్షలాదిగా తరలి వెళ్తున్నారు జనాలు. ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. సీఎం జగన్ బస్సు వెళ్లే ఊళ్ళన్నీ కూడా ఏకమయ్యాయి. మళ్ళీ మీరే రావాలి, మీరే కావాలి అంటూ గ్రామ గ్రామాన హోరెత్తుతున్నారు. అక్క చెల్లెమ్మలు అవతాతలు జన నేత కోసం భారీగా తరలి వస్తున్నారు. బస్సు దిగొచ్చి మరి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు సీఎం జగన్. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. ఒకవైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం,
మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మదనపల్లె చేరుకుంది. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే టెన్షన్గా పెన్షన్ ఇంటికి పంపిన మనవణ్ణి చూడ్డానికి అవతాతలు, దశాబ్దాల సొంత ఇంటి కల నెరవేర్చిన సోదరుడి కోసం అక్క చెల్లెమ్మలు, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన పథకాలతో తమ చదువులకు భరోసా ఇచ్చిన మామయ్యతో మాట కలపడానికి విద్యార్థులు, సొంత కాళ్లపై నిలబడ్డామని చెప్పడానికి యువతీ యువకులు, ఇలా ఒక్కరింటి అన్ని వర్గాల ప్రజలతో మదనపల్లె చేరుకున్న బస్సు యాత్రకి అందరూ కూడా వచ్చి మేమంతా సిద్ధం అంటూ ముఖ్యమంత్రికి తమ స్పందన తెలియచేస్తూ ఉన్నారు. అశేష జనవాహిని మధ్య యాత్ర కంటిన్యూ అవుతోంది. జననేతకు బ్రహ్మరథం పట్టారు మదనపల్లె ప్రజలు. అభిమాన నేతపై పూల వర్షం కురిపించారు. మరి కాసేపట్లోనే సభ దగ్గరికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సభా ప్రాంగణంలో లక్షలాది మంది అభిమానులతో సభ హోరెత్తుతోంది. సభ బయట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జననేతపై కొండంత అభిమానంతో ఊళ్ళు తరలి వస్తున్నాయి. రాజన్న రాజ్యం తేవడంతో పాటు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రం గొప్ప సంస్కరణలు జగన్ తీసుకొచ్చారంటూ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా సీఎం జగన్ వెంటే ఉంటామంటూ యావత్ రాష్ట్రం ముక్త కంఠంతో చెబుతోంది. ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీ
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా.